ఇన్స్పిరేషన్ కూడిన వార్త అండి ఇది. ఈ కాలంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రజలు వస్తుంటే చాలా చీప్గా చూస్తున్నారు, కనీసం పట్టించుకోవడం పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఈ డాక్టర్ చూడండి, సాధారణ ప్రసవాలకు నమ్మకమైన చిరునామా, తల్లి బిడ్డ ఆరోగ్యానికి అంకితమైన వైద్యశాల, గణనీయంగా పెరిగిన ప్రసవాలు, ప్రతి తల్లిపై వ్యక్తిగత శ్రద్ధ, ప్రసవాలకు క్యూ కడుతున్న గర్భిణీలు, సాధారణ ప్రసవాల ఆదర్శం, వైద్యురాలిపై కలెక్టర్ ప్రశంసలు. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మధ్యకాలంలో ఏమైందంటే నార్మల్ డెలివరీలు చేయట్లే, డాక్టర్లు అందరూ కూడా సిజేరియన్ చేసేస్తున్నారు. ఎందుకంటే సిజేరియన్లో డబ్బులు ఎక్కువ వస్తాయి, పని ఈజీ అయిపోద్ది వీళ్ళకి. కాబట్టి సిజేరియన్లు ఎక్కువ చేస్తున్నారు అనమాట. సో ఈ డాక్టర్ ఎవరో నాగిని అంట, వైద్యాధికారిని ఈమె. సో ఈమెని కలెక్టర్ కూడా ప్రశంసించారు. మాతృత్వమే స్త్రీకి అసలైన అలంకారమని, వారి జీవితాలు అతి పవిత్రమైన అధ్యాయం కూడా మాతృత్వమని, అటువంటి మాతృత్వాన్ని ప్రకృతి మార్గంలో అందుకుంటే ఆ స్త్రీకి అంతకు మించిన అనుమతి మరొకటి ఉండదని, అటువంటి మాతృత్వాన్ని ప్రతి స్త్రీకి అందించేందుకు తపన పడుతున్న ప్రభుత్వ వైద్యురాల కృషిని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎక్కువగా గ్రామీణ పేద ప్రజలే వైద్యం కోసం వస్తుంటారు. ఇక్కడ వైద్యురాలు ప్రత్యేక చొరవతో అత్యధికంగా సాధారణ ప్రసవాలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు. నేరేడుచర్ల ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీలకు సాధారణ ప్రసవాలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ తల్లి బిడ్డకు ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుని సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఈమె వైద్యాధికారిని నాగినితో పాటు సిబ్బంది, ఆశా కార్యకర్తల సమీక్ష కృషితో నేరేడుచర్ల ప్రభుత్వ దవాఖానాలో సాధారణ ప్రసవాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గత జనవరి 25 నుంచి లాస్ట్ ఇయర్ నుంచి జనవరి వరకు మొత్తం 30 సాధారణ ప్రసవాలు విజయవంతంగా పూర్తయ్యాయంట. ఈ వైద్యశాలలో 12 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తుండగా ఖరీదైన పరీక్షల కోసం జిల్లా కేంద్రంలోని టీ హబ్ సెంటర్కి పంపిస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా బ్లడ్ టెస్టులు కూడా చేస్తున్నారంటండి. సో ఈ ప్రభుత్వ వైద్యశాలలో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తొలి కాన్పుకు సంబంధించి సహజ ప్రసవం జరిగేలాగా వైద్యురాలు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను పలువురు అభినందిస్తున్నారు. వైద్యాధికారులు చేస్తున్న కృషితో ప్రభుత్వ వైద్యశాలకు ప్రసవానికి వచ్చే మహిళల శాతం గతానికన్నా రెట్టింపు అయిందంట. బాలింతలకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఎంసీహెచ్ కిట్ తక్షణమే అందించడంతో తల్లి బిడ్డల ఆరోగ్యానికి అవసరమైన వస్తువులు సకాలంలో అందడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా గ్రేట్ అండి డాక్టర్ గారు. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు కూడా ఈ రోజుల్లో నార్మల్ డెలివరీ చేయట్లేదు, సిజేరియన్కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి టైంలో నార్మల్ డెలివరీ గురించి ప్రజలకు తెలియజెప్పడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం, నార్మల్ డెలివరీలు పెంచేలా చేయడంలో ఈ డాక్టర్ గారు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అందుకే కలెక్టర్ గారు కూడా అభినందించారంట. ప్రభుత్వ దవాఖానాలో సురక్షితమైన సాధారణ ప్రసవాలు చేస్తున్నట్టు తల్లి బిడ్డల ఆరోగ్య పరీక్షల్లో నేరేడుచర్ల ప్రభుత్వ వైద్యశాల ముందంజలో ఉందని, గతేడాది కాలంలో ఈ హాస్పిటల్ జరిగిన సహజ ప్రసవాలు నిదర్శనమని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెంచాలని, ప్రజలకు మెరుగైన వైద్యశాలు అందించాలని డాక్టర్ నాగిని పడుతున్న తపనే ఆమెను ఆదర్శ వైద్యురాలుగా నిలబెట్టిందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందన్లాల్ చెప్తున్నారు. వైద్యులు సాధారణంగా ప్రసవం చేస్తామని చెప్పడంతో మొదట భయపడ్డాను. ఇక్కడ వైద్యాధికారి నర్సులు ఇచ్చిన సలహాలు సూచనలతో నాకు ధైర్యం కలిగింది. పురిటి నొప్పులు వస్తాయనే సమయంలో ఏ విధంగా వివరించాలో తెలియజేశారు. సిజేరియన్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలను ఓపికగా వివరించారు. దీంతో నెలలు నిండిన తర్వాత ఆసుపత్రిలో చేరగా అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహజ ప్రసవం చేయడంతో సంతోషించాను. సాధారణ ప్రసవాలకు ఇక్కడ వైద్యురాలు, నర్సులు చేసిన కృషికి ప్రత్యేక ధన్యవాదాలని చెప్పారు. నిజంగా గ్రేట్ అండి డాక్టర్ గారు, మీరు ఇంకా ఇలానే కంటిన్యూ చేయండి.